హాయ్ అండి, శుభ సాయంత్రం. ఇప్పుడు మనం సింధూరం గురించి మాట్లాడుకుందాం. యాక్చువల్గా కొంచెం ఆరెంజ్ కలర్లో మనకి సింధూరం దొరుకుతూ ఉంటుంది. హనుమంతుడికి మనం ప్రీతి అని చెప్తాం. అయితే దీంట్లో చిన్న ఇతిహాసం ఏంటంటే, హనుమంతుడికి ఎందుకు ప్రీతి అంటే సీతాదేవిని అడుగుతారట ఒకసారి, పాపిట సింధూరం ఎందుకు ధరిస్తారో తెలియదంటే, ఇది రామచంద్రమూర్తి ఆయుష్ని పెంచుతుంది, స్త్రీలకి సౌభాగ్యాన్ని ఇస్తుంది అని చెప్తారట. రామచంద్రమూర్తికి ఆయుష్ని పెంచేదైతే నేను ఒళ్ళంతా రాసుకుంటానని హనుమంతుడు ఒళ్ళంతా రాసుకున్నట్టు సింధూరం. అయితే సింధూరం అంత ప్రఖ్యాతి పొందింది, స్త్రీలకి చాలా సౌభాగ్యాన్ని ఇచ్చే ఒకానొక పౌడర్ అన్నమాట. అయితే ఇప్పుడు మనం చూస్తున్న బయట మార్కెట్లో చూస్తున్న సింధూరాలని కూడా కెమికల్స్, అవి ఆ రంగు రావడం కోసం ఆ పౌడర్ అసలు ఏం కలుపుతాడో కూడా తెలియదు. కానీ నిజానికి అసలైన సింధూరం అనేది మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. అలా మొక్కను పెంచుకోగలిగితే మొక్కను పెంచుకోవచ్చు. మీరు చూస్తున్నది మొక్క కూడా మీకు ఈ వీడియోలో పెట్టాను. అలా కాయలు మీకు కొంచెం ముళ్ళుగా ఉండి కాయలు వస్తే లోపల గింజల్ని మనం సీడ్స్ని శుభ్రంగా కొట్టి మనం పౌడర్ తయారు చేసుకోవచ్చు. అయితే అసలు ఈ ప్లాంట్ని బొరాక్సో అనే జాతికి చెందిందని, అలాగే జఫ్రా అని కూడా పిలుస్తారు దీన్ని. మన తెలుగు రాష్ట్రాల్లో దీన్ని అన్నాటో అని పిలుస్తారు. దీనికి ఆయుర్వేద లక్షణాలు కూడా ఉన్నాయి. ఆయుర్వేదంలో కూడా దీన్ని వాడతారట. అలాగే ఇది విషపూరితం ఏమాత్రం కాదన్నమాట. అందుచేతనే కలర్స్ కూడా చీజ్కి, పన్నీర్కి, వీటికి మాంసాలకు కూడా ఈ రంగు వేస్తారనమాట. అలాగే మందుల్లో వాడే ఔషధాలకి మనం లోపలికి డైరెక్ట్గా కొన్ని తీసుకుంటాం కదా కలర్స్, మందుల్లో కలర్ రంగులు రోగానికి సంబంధించి కొంచెం కలర్స్ కూడా కలపాలన్నమాట. ఇప్పుడు మనం వాడే రొంపకి వాడేవి, విరోచనాలకు వాడేవి కొంచెం ఎల్లో కలర్లో ఉంటాయి. ఇలా కొన్ని రూల్స్ ఉన్నాయి. వాటికి ఈ రంగు కూడా, ఈ రంగు దేనికి కలపాలనేది చూసుకుని ఆ రంగు ఉపయోగిస్తారట. ఆయుర్వేదంలో కూడా మందులకి, పైగా మనం గొట్టాలు తీసుకుంటాం కదా క్యాప్సూల్స్, వాటికి కూడా పైన తొక్కలో ఈ మందు ఉపయోగిస్తారని నాకు సమాచారం అన్నమాట. అయితే ఇదంతా పక్కన పెడితే ముఖ్యంగా కాస్మోటిక్స్లో కూడా దీన్ని ఉపయోగిస్తారు. తలకి వాడే కలర్స్లో కానీ, లేదా లిప్స్టిక్కి ముఖ్యంగా బాగా దీన్ని ఉపయోగిస్తారని తెలిసిందన్నమాట. న్యాచురల్గా అడవి జాతికి సంబంధించిన గిరిజనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇదే పూసుకుంటారని చెప్తున్నారన్నమాట. ఇదే విధంగా ఇది హనుమంతుడికి మనకి చాలా ఇష్టం అని తెలుసు కాబట్టి అసలైన సింధూరం ఆడవాళ్ళు ధరించడానికి కానీ, హనుమంతుడి పూజకి కానీ దీన్ని ఉపయోగించవచ్చు. ఇది మొక్క రూపంలో మీరు సంపాదించలేకపోయినా కనీసం అన్నాటో సీడ్స్ అని మీరు ఆన్లైన్లో కొడితే మీకు అమెజాన్లో దీన్ని ఇస్తారు. ఇది జడభూతి అనే ఒక కంపెనీ వాళ్ళు తయారు చేస్తున్నారు. జై శ్రీరామ్.